90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం కీర్తన గారు. నమస్తే అండి. సో మేడం అండ్ ఆల్ ది బెస్ట్ అని చెప్తాను. ఆల్ ది బెస్ట్ కన్నా ముందు కంగ్రాచులేషన్స్. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పటి వరకు మనం ఒక 3-4 ఫ్రాంచైజ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇదే ఫస్ట్ షూట్ అనుకుంటాను మనది. ఫ్రాంచైజీలో బిజీ అయిపోయాం చాలా. అండ్ ఇంకా చాలా కాల్స్ అలానే వస్తున్నారు. అండ్ నెక్స్ట్ కమ్మింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి అంటే ఎక్కడెక్కడ ఫ్రాంచైజ్ ఓపెన్ అవుతున్నారు, దానికన్నా ముందు ఇప్పటి వరకు మీరు ఓపెన్ చేసిన ఏవైతే ఫ్రాంచైజ్ ఉన్నాయో వాటి బిజినెస్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, అక్కడ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది, క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పటి వరకు మనము చాలా వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. అంటే బిజినెస్ మేము ఫ్రాంచైజ్ ఇస్తున్నాము అనుకునే వాళ్ళు ఎలా ఇస్తున్నారు, ఎక్కడ ఒక ఐడియాకి మాకు మోడల్కి కావాలి అన్నారు. ఇప్పుడు ఆ మోడల్ని కూడా మనం అయితే చూపించడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ బిజినెస్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఏం చెప్తారు మ్యామ్? బిజినెస్ ఎలా ఉంది అని చెప్పాలి అనుకున్న ముందు, నా దగ్గరికి ఫ్రాంచైజీకి వచ్చిన వాళ్ళు ఎంత ఎంతూజియాస్టిక్ అంటే లైక్ దే వేర్ లైక్ చాలా ప్రాణం పెట్టేశారు దానిపైన. నాకు అలాంటి వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకోవడానికి ముందుకు వచ్చినందుకు ఐ ఫీల్ రియలీ హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఉమెన్స్ ముందుకు వచ్చారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి, అయినా కూడా చేద్దామని ముందుకు వచ్చారు. ఇప్పుడు సేల్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత ప్రాఫిట్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటి గురించి మాట్లాడే కన్నా ముందు వాళ్ళకి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నానండి. వై బికాస్ వాళ్ళు ముందుకు వచ్చారు, దానివల్ల మన బ్రాండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళింది ఖచ్చితంగా. అలాగా. అండ్ ప్రాఫిట్స్ అండ్ సేల్స్ స్టార్ట్ అయిపోయాయి అండి. సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళకన్నా ముందు నాకు సేల్స్ స్టార్ట్ అయిపోయాయి. లైక్ ఎలాగంటే ఇప్పుడు మోతీనగర్లో స్టార్ట్ అయింది, సుచిత్ర, హన్మకొండ, ఒంగోలు, ఇట్లా ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. కాబట్టి ముందు మనం ఓపెనింగ్ వీడియో ఇచ్చేస్తున్నాం కదా, ఇక్కడ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి. దానివల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా కాల్స్, అక్కడ ఓపెన్ అవ్వక ముందుకే మాకు ఆర్డర్స్ వచ్చేసాయి అనమాట. సో వాళ్ళు ఎలాగంటే మేడం ముందు మాకు పంపించండి, తర్వాత మీరు ఆర్డర్స్ ఇచ్చుకోండి అన్న విధంగా ఉన్నారనమాట. సో వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి అన్నది ఫ్రాంచైజీ వాళ్ళ ఇంటెన్షన్. లైక్ అలా కాకుండా మేము డైరెక్ట్గా మేడం దగ్గరే తీసుకోవాలి, మేము డైరెక్ట్ ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవాలి అన్నది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలా కాకుండా మీరు ఆన్లైన్లో తీసుకున్న లైక్ మన ఫ్రాంచైజీలో తీసుకున్న సేమ్ అమౌంట్ ఉంటుంది అన్నది నా కన్వర్జేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫ్రాంచైజీ బెనిఫిట్ అవుతున్నారు, మన బ్రాండ్ పెరుగుతుంది, కస్టమర్కి అందుబాటు ధరలో వాళ్ళున్న ప్లేస్లోనే దొరికిపోతుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. వాళ్ళు లైక్ సెకండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది, చెప్పడం మర్చిపోయాను మీకు. ఎవరైతే లాస్ట్ మంత్ లో తీసుకున్న వాళ్ళు సెకండ్ ఆర్డర్ కూడా పెట్టేశారు మనకి. లైక్ మేము అనుకున్నాము, ఇప్పుడు హన్మకొండ వాళ్ళు ఉన్నారు, మన మోతీనగర్ అండ్ సుచిత్ర సిటీస్ లో ఆల్మోస్ట్ గా అందరికి అవైలబుల్ గా ఉంటారు, తీసేసుకుంటారు. హన్మకొండ అనేసరికి నాకు చాలా భయం వేసింది స్టార్టింగ్. మన ఏరియానే, మన సైడ్ ఏరియానే, బట్ స్టిల్ ఐ వాజ్ లైక్ బ్యాక్ ఎండ్ అక్కడ వరకు ఎవరు తీసుకుంటారు ఏంటని నాకు ఒక చిన్న భయం ఉండే. బట్ లిటరలీ చెప్తున్నాను, వాళ్ళ ఇద్దరు సిటీస్లో ఉన్న వాళ్ళకన్నా ముందు ఆయన రిటర్న్ ఆర్డర్ పెట్టారు. గ్రేట్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, బిజినెస్ ముందుకెళ్తుంది, లైక్ అందరికి అందుబాటులోకి వస్తుంది కదా. అంటే ముందు వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు మనకు ఆర్డర్ చేసి లైక్ కార్గో వేయాలి, ఎక్కడికి పంపించాలి, లైక్ డిటిడిసి పంపించాలా, ఇలా స్పీడ్ పోస్ట్ చేయాలా, ఇవన్నీ టెన్షన్స్ మాకుండే. వాళ్ళుండి ఇవాళ ఆర్డర్ చేస్తే ఇవాళ రాదా, రేపు రాదా, ఇప్పుడు అలా ఏం లేదు. అలా లేకుండా వాళ్ళకి డైరెక్ట్ గా అక్కడే దొరికిపోతున్నాయి కదా, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కస్టమర్స్. అంటే ఇప్పుడు మనం మోతీనగర్ లో ఉన్న వాళ్ళకి మోతీనగర్ లో ఆన్లైన్ చేసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హన్మకొండ నుంచి ఒకవేళ ఆర్డర్ చేస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల మేము లీడ్స్ జనరేట్ చేస్తున్నాం కదా వాళ్ళకి. మనకు ఆర్డర్స్ ఏవైతే వస్తున్నాయో, పలానా ఏరియా దగ్గర నుండి హన్మకొండ నుండి ఆర్డర్ మాకు వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా మేము వాళ్ళకి చెప్తున్నాం, సార్ ఈ ఆర్డర్ వచ్చింది, మీరు వాళ్ళకి పంపించేసేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్ స్టెప్ ఇన్ అవ్వక ముందుకే వాళ్ళు స్టెప్ అవుట్ చేసేయచ్చు, డోర్ డెలివరీ చేసేయచ్చు అనమాట. సో ఇలాంటి అన్ని ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. దానివల్ల మన బిజినెస్ ఇంకా ముందుకెళ్తుంది. సో మేడం, అంటే పర్టికులర్గా అంటే ఇప్పటి వరకు మనము ఆల్మోస్ట్ 4 ఫ్రాంచైజెస్ వరకు ఓపెన్ అయినాయి కాబట్టి ఒక్కసారి వాటి లొకేషన్స్ ఏంటి మేడం, ఎక్కడ, ఏ ఏరియాలో? ఎవరైనా కూడా చాలా మంది కస్టమర్స్ మేము తీసుకోవాలి అనుకున్నప్పుడు మా దగ్గరలో ఉన్న 9 Nuts Milletsకి వెళ్ళి టేస్ట్ చేసి
మేము నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏ లొకేషన్లో ఎక్కడ ఓపెన్ అయ్యింది, ఇంట్రెస్ట్ ఉన్న వారు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు? మన ఫస్ట్ ఫ్రాంచైజీ వచ్చేసి మోతీనగర్ స్నేహపురి కాలనీ గణేష్ మండపం దగ్గరలో ఉంది. అది డైరెక్ట్ మీరు అక్కడికి వెళ్తే మీకు లొకేషన్ చూపించేస్తుంది, డైరెక్ట్ అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ సెకండ్ ఫ్రాంచైజీ సుచిత్ర మీ సేవ ఆపోజిట్ లో ఉందన్నమాట. సుచిత్ర సర్కిల్ నుండి మీ సేవ ఆపోజిట్ లో సుచిత్ర వాళ్ళది ఉంది. అండ్ థర్డ్ వన్ హన్మకొండ, లైక్ బ్యాక్ ఎండ్, బట్ మనం అక్కడ కూడా మన ఫ్రాంచైజీ ఇచ్చాం. సో వాళ్ళది హన్మకొండ కేయూ జంక్షన్ దగ్గరలో ఉందన్నమాట వాళ్ళది. సో మీరు అక్కడికి వెళ్తే డైరెక్ట్ గా మీరు డెలివరీ ఛార్జెస్ లేకుండానే మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు. ప్రతి కస్టమర్ ఎవరైతే స్టెప్ ఇన్ అయ్యి మన ఫ్రాంచైజీ లోపలికి వచ్చిన తర్వాత చూస్తున్నారో వాళ్ళందరికీ మనం వీడియోస్లో చెప్పినట్టుగానే 1 lakh వర్త్ ప్రోడక్ట్స్ అక్కడ మనకి విజిబుల్గా కనిపిస్తాయి. లైక్ స్వీట్స్ కానీ, బిస్కెట్స్, చాక్లెట్స్, నమ్కిన్స్, నూడిల్స్, వర్మిసెల్లి, పాస్తా అండ్ ప్రీమిక్సెస్, ఫ్లేక్స్, ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం అన్ని ప్రోడక్ట్స్ 1 lakhలో మనం వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాంచైజీకి డిఫరెన్షియేట్ ఏమీ లేకుండా మనం ప్రతి కస్టమర్ని ఒకేలాగా చూస్తున్నాం ఇక్కడ. మనం ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా ప్రతి ఒక్కరికి మనము ద సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. సో ఫ్రాంచైజీ తీసుకోవాలని ఎవరైనా అనుకున్న వాళ్ళకి మేము డైరెక్ట్గా ఎవరైతే ఫ్రాంచైజీ ఆల్రెడీ తీసుకొని ఎగ్జిస్టెన్స్లో ఉన్నారో వాళ్ళని మీరు అడిగినా కూడా వాళ్ళు మనకి కాంటాక్ట్స్ ఇచ్చేస్తారు వాళ్ళు. సో మీరు ఇంకొక ఫ్రాంచైజీ స్టార్ట్ చేయడానికి కూడా మేము ఈ ఆస్కారం ఇస్తాం మీకు. ఫ్రాంచైజీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒక కరెక్ట్ సూటబుల్ ప్లేస్ని సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. దాని లోపల ఇంటీరియర్ అంతా మనమే చేయిస్తున్నాం. మనం 3 ఫ్రాంచైజీస్ చూసాము, దేనికి పెద్దగా డిఫరెన్స్ లేదు. ఆల్ లైక్ సేమ్. నేమ్ బోర్డ్స్ కానివ్వండి, ఫోమ్ బోర్డ్స్ కానివ్వండి, మనకి డిఫరెన్షియేట్ ఫ్లెక్సీస్ కానివ్వండి, అండ్ ర్యాక్స్, టేబుల్ కౌంటర్, చైర్స్, ఇవన్నీ మనం అందులోనే ఇస్తున్నాం. ఒకరికి అంటే ఇప్పుడు ఓపెన్ అయిన 3లో కూడా సేమ్ ఉన్నాయి అన్నమాట. మనకి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా లైక్ అన్నీ సేమ్ ఇచ్చేస్తున్నాము. సో దీంతో పాటు మన బ్రాండింగ్ అయితే ఆటోమేటిక్గా ఇచ్చేస్తున్నాము, దానికి ప్రాబ్లం లేదు. దీనివల్ల మీకు 2 steps ముందుకు వెళ్ళొచ్చు. మీరు ఫలానా ఒక ప్లేస్లో ఇది ఓపెన్ అయింది అంటే అసలు చాలా మందికి తెలియదు అసలు ఏంటా అనుకుంటారు. బట్ అది మన నేమ్ చూడగానే ఫస్ట్ వెళ్ళేది గూగుల్కి. ఆ గూగుల్లో మన నేమ్ సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా మనం యూట్యూబ్కి తీసుకెళ్ళిపోతుంది. దాంట్లో మన వీడియో ఏంటి, అసలు ఈ 9 nuts ప్రాముఖ్యత ఏంటి అన్నది మనకు అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ మనకి తెలిసిపోతుంది. సో మేడం, ఇంకా ఎవరికైనా కూడా ఇన్ డీటెయిల్గా 9 nuts ఫ్రాంచైజ్ గురించి తెలుసుకోవాలి అన్న, లేదు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మేము ఈ ఏరియాలో తీసుకోవాలి అన్న డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా క్లియర్ చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు? సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. మా వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, నాకు తెలిసి ఈ వీడియోలో ఎవరైతే ఒక స్టెప్ తీసుకొని 9 nuts తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీ దగ్గరలో ఉన్న లొకేషన్లో ఏవైతే చెప్పారో అక్కడికి వెళ్ళి విజిట్ చేసినా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. లేదు నేను కీర్తన గారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు సంప్రదిస్తే కీర్తన గారి టీం మీకైతే అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.